హలో ఫ్రెండ్స్, నేను రాజు. కోట వినుత ఒక బహిరంగ లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారికి. కానీ దాని గురించి ఇప్పటివరకు కూడా జనసేన పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కోట వినుత అనే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకురాలు, ఆమె భర్త కోట చంద్రబాబు కలిసి వాళ్ళ డ్రైవర్ శ్రీనివాస రాయుడు అనే వ్యక్తిని చంపారనే ఆరోపణలు వాళ్ళపై ఉన్నాయి. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఆమె రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రాసినటువంటి ఒక బహిరంగ లేఖ ఇప్పుడు పెను సంచలనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాని గురించి జనసేన పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకులు కూడా స్పందించట్లేదు. ఎందుకంటే ఆమె బహిరంగ లేఖ రాశారు. దాన్ని వైసీపీ వాళ్ళు కానీ మిగతా ఇతర పక్షాలు కానీ పెద్ద ఎత్తున మీడియాలో హైలైట్ చేస్తున్నారు. కానీ జనసేన నుంచి ఒక్క వాయిస్ కూడా వినిపించట్లేదు, ఒక కౌంటర్ కూడా రావట్లేదు. ఆమె రాసింది ఏంటంటే, కొట్టె సాయి ప్రసాద్ అని రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తకు శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అతను నియమించారు, నామినేటెడ్ పదవి ఇచ్చారు. వాస్తవానికి శ్రీకాళహస్తి అనే ఒక పెద్ద టెంపుల్కు ఒక సామాన్య కార్యకర్తను చైర్మన్గా నియమించడం అనేది పవన్ కళ్యాణ్ గారిని చాలామంది మెచ్చుకున్నారు. సామాన్య కార్యకర్తకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ కొట్టె సాయి ప్రసాద్ అనే వ్యక్తి మీద ఈమె కొన్ని విషయాలు ఈ బహిరంగ లేఖలో రాస్తూ పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేశారు. ఆమె ఏమంటారంటే, ఆమె ఈ కొట్టె సాయి ప్రసాద్ అనే వ్యక్తికి మీరు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తికి ఇంత పెద్ద పదవి మీరు ఎలా ఇస్తారు? ఇప్పుడు ఏదైతే నేను ఈ కేసులో ఇరుక్కున్నానో దాని వెనకాల పాత్రధారి కూడా ఈ కొట్టె సాయి ప్రసాద్. కొంతమందితో చేతులు కలిపి ఇలాంటి దారుణాలకు పాల్పడ్డ ఈ వ్యక్తికి మీరు ఎలా ఈ పదవి అప్పచెప్తారు? ఇంత పవిత్రమైన పదవిని ఇలాంటి వ్యక్తికి ఎలా ఇస్తారు? శ్రీకాళహస్తిలో ఎంతోమంది జనసేన పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఆయనకే ఎందుకు ఇచ్చారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, మీ నిర్ణయం మార్చుకోండి, లేదంటే నేను పూర్తి ఆధారాలతో సహా మీడియా ముందుకి త్వరలోనే వస్తాను అని చెప్పి ఆమె బహిరంగ లేఖ రాశారు. అయితే ఇక్కడ ఆమెకు సంబంధించిన వ్యక్తులు ఏం చెప్తున్నారంటే, ఈ ఇష్యూలో ఈ కోట దంపతులు ఇరుక్కున్నారు, వాళ్ళు చంపలేదు, కానీ వాళ్ళపై కొన్ని రాజకీయ శక్తులు బలంగా వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వాళ్ళు ఏ రోజైనా ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది కాబట్టి, వాళ్ళకంత బలం జనాల్లో ఉంది కాబట్టి, పెరుగుతుంది రోజు రోజు కాబట్టి, వాళ్ళని తొక్కే ప్రయత్నాల్లో భాగంగా కొంతమందిని పావుగా వాడుకొని కొన్ని రాజకీయ శక్తులు వాళ్ళను ఈ కేసులో ఇరికించారు అని చెప్పేసి కొంతమంది వాళ్ళకి దగ్గరున్న వాళ్ళు మాట్లాడుతున్న మాట. కానీ ఇక్కడ ప్రస్తుతం అయితే కేసులో ఉంది కాబట్టి జనసేన పార్టీ ఈ దంపతులు ఇద్దరిని బహిష్కరించారు, అదే సస్పెండ్ చేశారు. కాబట్టి అందుకే నా పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాసినా కూడా, బహిరంగ లేఖ రాసినా, ఈ కొట్టె సాయి ప్రసాద్ గురించి ప్రస్తావన తీసుకొచ్చినా కూడా జనసేన పార్టీ నుంచి కౌంటర్ కానీ రిప్లై కానీ రావడం లేదా, లేకపోతే ఎందుకులే ఈమె గురించి మనం మాట్లాడడం ఏంటి అని చెప్పి సైలెంట్గా ఉన్నారా తెలియదు. కానీ ఖచ్చితంగా ఆమె త్వరలోనే మీడియా ముందుకు రాబోతుంది. పూర్తి ఆధారాలతో సహా నేను మీడియాకి ఇచ్చి ఒక సెన్సేషన్ని మీరందరూ కొన్ని నిజాలు, కొన్ని వాస్తవాలు చూస్తారని చెప్పి ఆమె చెప్పడం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో ప్రస్తుతం ఇది ఒక హాట్ టాపిక్. మరి జనసేన నుంచి దీనిపైన రిప్లై అయితే లేదు. మరి ఇస్తారా ఇవ్వరా తెలియదు. కానీ ఆమె త్వరలోనే కొన్ని రోజుల్లోనే ఆమె మీడియా ముందుకు రాబోతుంది. మరి ఆమె బయట పెట్టబోతున్న వాస్తవాలు ఏంటి, ఆ సెన్సేషన్ ఏంటో వెయిట్ చేద్దాం.